ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ ఉండబోతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అభ్యర్థిని ఖరారు చేయబోతోంది ఎన్డీఏ. ఇక ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో పాటు తటస్థ పార్టీలైన బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రాంతం, కులం, రాజకీయం, భావజాలం వంటి అంశాలకు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ పలువురు కీలక నేతలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉండబోతోంది. ఇందులో ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది తేలబోతుందా? ఇవాళ ఒక క్లారిటీ వస్తుందా? అప్డేట్స్ ఏంటి? పార్లమెంటరీ పార్టీ బోర్డుకు సంబంధించి ఈ యొక్క సమావేశం కొనసాగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలంతా కూడా పార్లమెంటరీ బోర్డుకు సంబంధించిన నేతలంతా కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా 19వ తేదీన ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారైన నేపథ్యంలో అభ్యర్థి కసరత్తు పైన ఈ యొక్క సమావేశంలో కీలకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఈ యొక్క సమావేశంలోనే అభ్యర్థి ఎంపికకు సంబంధించి గతంలో కూడా పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇటు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీకి, అదేవిధంగా రాజ్యసభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పూర్తిగా తాము సహకరిస్తాము, అభ్యర్థి ఎంపిక పైన వాళ్ళ ఇద్దరిదే తుది తీర్పు అనేది కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు జరగబోయే ఈ సమావేశం చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. అయితే 19వ తేదీన ఈ యొక్క ఎన్డీఏ పక్ష అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారవడము, దానికి సంబంధించి కూడా ఎన్డీఏకి సంబంధించిన అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను కూడా ఈ యొక్క రేపు సోమవారం రోజు వాళ్ళంతా కూడా ఢిల్లీకి రానున్నారు. దానికి సంబంధించి కూడా రేపు కూడా మరొకసారి దీనిపైన కసరత్తు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం అభ్యర్థికి సంబంధించి కూడా కొంత ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ బీజేపీ ఎవరిని నిర్ణయిస్తుంది అన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు రాజకీయంగా కావచ్చు, ఇటు సామాజిక పరమైన అంశాలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తికే ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేస్తారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి 19వ తేదీన నామినేషన్ కోసం బీజేపీ సిద్ధపడ్డ నేపథ్యంలో ఈరోజు జరిగేబోయే ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ చాలా కీలకంగా మారనుంది. దీంట్లోనే ఈరోజు సాయంత్రం అభ్యర్థి పైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఆయన 19వ తేదీన నామినేషన్ వేస్తారు అనేది కూడా తెలుస్తుంది. రేపు ఏదైతే ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో జరిగే భేటీలో కూడా దీనికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. అయితే ఇటు తటస్థ పార్టీలుగా ఉన్న వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలను కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరడానికి కావలసిన వ్యూహాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఏదేమైనా ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగబోయే పార్లమెంటరీ పార్టీ సంబంధించిన నేతల భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పైన ఎన్డీఏ ఒక స్పష్టత వచ్చే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.